షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. 1 John chapter 2 verse 17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. The world and its desires pass away, but whoever does the will of God lives forever. మనం నివసిస్తున్న ఈ లోకము అశాశ్వతమైనది. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతుంది. వస్తువులు చిమ్మెట పడతాయి, దొంగిలింపబడతాయి. ఆర్థిక వ్యవస్థలు హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి. కంటికి కనిపించేది, మనం తాకగలిగినది ఏదీ కూడా శాశ్వతం కాదు. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ లైఫ్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఆకాశం, భూమి కూడా గతించిపోతాయి. అందుకని నశించిపోయే క్షయమైన వాటిపైన కాక శాశ్వతంగా నిలిచిపోయే అక్షయమైన వాటిపైన మనస్సును నిలపమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ విన్నా కూడా, ఎవరిని చూసినా టెంపరరీ థింగ్స్ పైనే ఫోకస్డ్గా ఉంటారు. ఏమి ధరించాలి, ఎక్కడ నివసించాలి, ఎలాంటి ఖరీదైన కార్లలో తిరగాలి, ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఇంకా వీటి కొరకు ఇతరులతో పొంతనలేని కంపారిజన్స్. క్రైస్తవులుగా వీటన్నింటితో మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే వీ డోంట్ బిలాంగ్ టు దిస్ టెంపరరీ వరల్డ్. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారెల్లప్పుడూ నివసిస్తారు. వాట్ ఎ వండర్ఫుల్ అష్యూరెన్స్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. సర్వశక్తివంతుడైన మా తండ్రి, మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు పైన మాత్రమే మా కన్నులు నిలుపుకొనులాగున మమ్మను బలపరచమని యేసు నామములో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.